పరమాత్మ భక్తవత్సలుడు. వాత్సల్యం అంటే ఒక చక్కని ఉదాహరణ. అప్పుడే పుట్టినటువంటి దూడ మీద ఉన్నటువంటి మాయని ఏ విధంగా అయితే గోవు అత్యంత ప్రేమతో తన నాలుకతోనే తీసివేసి శుభ్రపరిచి ఎంతో ప్రేమగా దూడని ఆదరిస్తుందో, అదేవిధంగా జీవులు తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఆ విధంగా అపారమైనటువంటి తన కరుణతో వాత్సల్యంతో పోగొట్టి వాళ్లను తన దగ్గరికి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పరమాత్మ. అది భక్తవత్సలత అంటే. పరమాత్మను పొందడానికి కావలసినది ఏమిటి అంటే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు మాత్రమే. అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారు పరమాత్మను తప్పకుండా చేరుకుంటారు. మనకి అధ్యాయం రాజవిద్య రాజగుహ్యయోగము అంటే నిజమైనటువంటి జ్ఞానమును అందించటంలో అగ్రభాగమునందున్నటువంటిది అని అర్థం. ఏమిటా జ్ఞానం అంటే అన్యమైన ఆలోచన లేకుండా అచంచలంగా భక్తిభావంతో అంతటా పరమాత్మను దర్శిస్తూ ఏ కర్మను ఆచరించినా కూడా పరమాత్మ సంబంధంగా భావన చేసి ఆచరించినట్లయితే తప్పకుండా వారు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మాంహిపార్థం వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. వ్యపాశ్రిత్య ఎంతో విశ్వాసంతో శ్రద్ధగా నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా, కర్మవశం వల్ల ఎన్నో కష్టములతో కూడినటువంటి జన్మలను పొంది కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారైనా సరే, పాపయోనయః ఎవరైనా సరే, నేనే పరమాత్మను, నాకన్నా వేరొకటి ఈ ప్రకృతి యందు లేదు అనే విషయాన్ని తెలుసుకుని నన్ను ఆశ్రయిస్తారో వాళ్లను నేను అనుగ్రహిస్తాను, వాళ్ళు నన్నే చేరుకుంటారు. వారిలో స్వల్పమైనటువంటి దోషములు ఏమున్నా కూడా అవి పరిగణింపదగినటువంటివి కాదు. ఎందువల్లంటే వాళ్లకు నేనే సర్వాంతర్యామిననేటువంటి విషయం అవగాహన ఉన్నది కాబట్టి అని నిన్న పరమాత్మ తెలియజేసి ఉన్నాడు. ఈనాడు కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇందులో ఉన్నటువంటి అర్థం పుణ్యాః. పుణ్యాః అంటే అర్థం ఏమిటి అంటే ఎంతో పుణ్యాన్ని ఆచరించి పరమాత్మ సంబంధమైనటువంటి బుద్ధితో చక్కని కర్మలను ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను. పుణ్యాః అంటే పుణ్యాత్ములైనటువంటి వారు. అదేవిధంగా బ్రాహ్మణాః బ్రాహ్మణులు, పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు, అలాగే పుణ్యాత్ములు. తథా అదేవిధంగా భక్తాః రాజర్షయః భక్తులైనటువంటి రాజఋషులు. రాజఋషులు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు లోకాన్నంతా కూడా ఏలుతూ ఉంటారు, ప్రజా పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా నిష్కామంగా చక్కగా ఆచరిస్తూ వెడుతూ ఉంటారు. దేంతోనూ వారికి అనుబంధం కానీ సంఘం కానీ ఉండదు. నిష్కల్మషమైనటువంటి వారు, చక్కనైనటువంటి రుజుబుద్ధి కలిగినటువంటి వారు, ఋషులలాగా ఉండేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే రాజఋషులు అంటారు. భక్తాః రాజర్షయః నా భక్తులైనటువంటి ఋషుల వంటి రాజులు కూడా, రాజఋషులు కూడా. ఇప్పుడు వెనకటి శ్లోకంలో చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ అన్వయం చేసుకోవాలండి. తేపి పరాంగతిం యాంతి. వాళ్ళు కూడా అత్యుత్కృష్టమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి నా సన్నిధికి చేరుకుంటారు. పుణ్యాః పుణ్యాత్ములైనటువంటి, బ్రాహ్మణాః బ్రాహ్మణులు, తథా అదేవిధంగా భక్తాః నా భక్తులైనటువంటి రాజర్షయః ఋషుల వంటి రాజులు కూడా
పరాంగతిం యాంతి, నా సన్నిధికి చేరుకుంటారు. కిం పునః, వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? చిన్న చిన్న పొరపాట్లు చేసినటువంటి వారినే సరిదిద్ది తన సన్నిధికి తీసుకునేటువంటి కరుణ కలిగినటువంటి పరమాత్ముడు నిశ్చలమైనటువంటి బుద్ధితో దేని యందు సంగం లేకుండా పరమాత్ముడే, పరబ్రహ్మ అనే తత్వం తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, రాజఋషులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల స్వామికి అనుగ్రహం ఎందుకుండదు? తప్పనిసరిగా వాళ్ళు నా సన్నిధికే చేరతారు అని చెబుతూ ఉన్నాడు. ఓ అర్జున, అనిత్యం అసుఖం ఇమం లోకం ప్రాప్య. అనిత్యం అంటే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిలేనటువంటిది, అసుఖం ఏమాత్రము సుఖం లేనటువంటిది, సుఖరహితమైనటువంటిది, నిత్యము కానటువంటి ఇమం లోకం ప్రాప్య, ఈ భూలోకాన్ని పొందినటువంటి వాడవై మాం భజస్వ, నన్ను భజించు. ఈ లోకాన్ని పొంది నన్ను భజించు అంటే అర్థం ఏమిటి అంటే, ఈ దేహాన్ని మనం ధరించినందుకు కాను ఈ దేహంతో ధర్మ సాధన చేసి ధర్మ మార్గంలో వెళ్ళి పరమాత్మే అంతటా ఉన్నాడని జ్ఞానాన్ని పొంది తదనుగుణమైనటువంటి పరమాత్మ సమర్పణ బుద్ధితో కర్మలను ఆచరించి తదనుగుణంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి అనే విషయాన్ని ఇందులో మనకి చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ఇమం లోకం ప్రాప్య మాం భజస్వ, ఈ లోకాన్ని పొందినటువంటి వాడవై మాం భజస్వ అంటే ఇది అర్జునునికి చెబుతున్నటువంటి విషయం మాత్రమే కాదు. మీరందరూ భక్తులందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఈ లోకాన్ని పొందారు అంటే సత్కర్మములను ఆచరించటానికి తగినటువంటి జన్మను మనం పొందాం. ఈ సృష్టిలో ఎన్నో జీవనాన్ని పొంది ఉన్నాయి, జన్మని పొంది ఉన్నాయి. పశుపక్ష్యాదులు జీవులు ఎన్నో ఉన్నాయి. కానీ మానవునికి ఉన్నటువంటి చక్కని అవకాశం ఏమిటి అంటే విచక్షణ. తన యొక్క విచక్షణతో, ఆలోచనతో పరమాత్మ సంకల్పాన్ని గుర్తెరిగి ఆ స్వామికి సంబంధించిన గుణాలన్నీ కూడా శ్రవణం చేస్తూ కీర్తిస్తూ ఈ కలిదోషాలన్నీ కూడా పోగొట్టుకుని ఆ పరమాత్మ సమర్పణ బుద్ధితో మనం కర్మలను ఆచరించి సత్కర్మలను ఆచరించి ఇవేవి నేను చెయ్యట్లేదు అని కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని విడిచిపెట్టి చక్కగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పుణ్యాహ, ఇక్కడ పుణ్యాహ అనేటువంటి పదాన్ని చూడండి. స్వామిని అనవరతము కూడా అవిచ్ఛిన్నంగా ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో సేవిస్తూ ఉంటారో వారు పుణ్యాత్ములు. ఏ విధంగా మనం చక్కగా స్తోత్రపారాయణలు చేస్తూ ఉంటాం కదా, కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో అని ఆ పరమాత్మకి సంబంధించినటువంటి చక్కని స్తోత్రాలు కీర్తనలు ఇవన్నీ కూడా నోరారా గానం చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటం పుణ్యం. నామ సంకీర్తనం భక్త్యా విలాయనమనుత్తమం మైత్రేయ అశేష పాపానాం ధాతూనామివ పావకః. విష్ణు పురాణంలో ఉన్నటువంటి వచనం. స్వామివారి నామాన్ని గనక కీర్తించినట్లయితే భక్తి శ్రద్ధలతో అశేషమైనటువంటి పాపరాశి ఎలా దహింపబడుతుంది అంటే, లోహములను ఏ విధంగా అయితే అగ్ని పరితప్తం చేస్తుందో ఆ రకంగా పోగొడుతుంది. అవశేనాపి అన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సద్య సింహత్రస్తై మృగైరివ. అరణ్యంలో జింక పిల్లలను భయపెట్టేటువంటి సింహంలాగా మనకు పాపరాశులనేటువంటివి జింక పిల్లలు అనుకుంటే వాటిని అన్నింటినీ కూడా భయపెట్టి కర్మబంధములన్నింటినీ కూడా భయపెట్టి పారద్రోలేటువంటి సింహం ఏమిటి అంటే ఆ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనమే. కలౌ సంకీర్త్య కేశవం. ముఖ్యంగా కలియుగంలో ఆ కేశవుణ్ణి కీర్తించి మనం స్వామి అనుగ్రహాన్ని సంపాదించవచ్చు. ఎలాగా అంటే సర్వాత్మన. ఆర్తా విషణ్ణా స్థితిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆర్తులైనటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు, భయపడినటువంటి వాళ్ళు, ఎన్నో వ్యాధులకు గురైనటువంటి వాళ్ళు నారాయణ శబ్దమాత్రం సంకీర్త్య, శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కీర్తన చేసి ఆ మాత్రం చేతనే దుఃఖములన్నీ పోయి
సుఖమును పొందుతూ ఉన్నారు, పరమాత్మని అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇది పుణ్యశబ్దంలో ఉన్నటువంటి చక్కని అర్థం. అదేవిధంగా బ్రాహ్మణాహ అనేటువంటి పదాన్ని చూడండి. ఇప్పుడు బ్రాహ్మణులంటే ఎవరు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారు, బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వారు, షట్కర్మ నిరతులు, వేద విధులు, అధ్యయన అధ్యాపన యజన యాజన దాన ప్రతిగ్రహణములనేటువంటి షట్కర్మములను కూడా ఆచరించేటువంటి వారు, యథాతథంగా వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మను చక్కగా అపౌరుషయమైనటువంటి వేదరాశిలో వర్ణింపబడినటువంటి పరమాత్మను జిజ్ఞాసతో తెలుసుకోవాలని వర్ణించేటువంటి వారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ పరాత్పరం యన్ మహతో మహాంతం మహాంతం విభుమాత్మానం మహతః పరమో మహాన్ అని అనేక రకాలుగా ఆ స్వామి గొప్పతనాన్ని వేదోచ్చారణ రూపకంగా చక్కగా ఎవరైతే కీర్తన చేస్తూ ఉంటారో, బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే అర్థం ఏమిటంటే, బ్రహ్మ ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, అంతటా ఉన్నాడు బ్రహ్మ, ఆయన లేనటువంటి చోటు లేదు, అంతటా వ్యాపించినటువంటి వాడు పరబ్రహ్మ అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా బ్రహ్మతత్వజ్ఞులే. వాళ్ళను కూడా అలా పిలవవచ్చు. ఆ తరువాత ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతిర్విజయతే దేవస్స నారాయణ. ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా, ఎంత విద్యను ఆర్జించినా, ఎంత గొప్ప పదవిని సాధించినా, ఎన్ని విద్యలను నేర్చినప్పటికీ కూడా అవన్నీ కూడా అరణ్యరుదితం, అరణ్యంలో దుఃఖపడినట్లే ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ చదివేటువంటి చదువులో మర్మము ఆ స్వామియే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోకపోయినట్లయితే, తీర్థయాత్రలకు వెళ్ళి విహారయాత్రకి వెళ్ళినట్లుగా ఆనందంగా గడిపి రావటం కాదు. తీర్థయాత్రలు చేసేటప్పుడు పరమాత్ముని యందు భక్తి కలిగి ఇక్కడ ప్రతి చోట కూడా పరమాత్మమయమనేటువంటి భక్తిభావంతో ఎవరైతే ఈ తీర్థయాత్రలు ఆచరిస్తారో వాళ్ళు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. కానీ విహారయాత్రగా పుణ్యక్షేత్రానికి వెడితే అది పరమాత్మకి ఇష్టం కాదు. అలా వెళ్ళినట్లయితే అది ఎలా ఉంటుంది అంటే గజస్నానం, ఏనుగు స్నానం చేసినట్లే. ఏనుగు నీళ్లు పోసుకుంటుంది, వెంటనే బురద కూడా మీద పోసుకుంటూ ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. వినా యత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతిర్ విజయతే దేవస్స నారాయణ. ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మను చక్కగా మనం చింతిస్తూ చేసేటువంటి ప్రతి కర్మని కూడా ఆచరించాలి. మరి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం అంటే ఏమిటి అంటే, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తజ్జిజ్ఞాసస్వ బ్రహ్మేతి. ఎక్కడి నుంచైతే సమస్త ప్రాణులు కూడా ఉద్భవిస్తూ ఉన్నాయో ఆ పరమాత్ముడు అంతటా ఉన్నటువంటి వాడు ఒక్కడే. ఏ పరమాత్మ నుంచి సమస్తమైనటువంటి ఈ ప్రాణులు కూడా పుట్టినటువంటివై జీవిస్తూ ఉన్నాయి, ఎవరి నుంచి సృష్టింపబడ్డాయి, ఎవరి యందైతే ప్రవేశిస్తూ ఉన్నాయి, అతడే పరబ్రహ్మ అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. బ్రాహ్మణాహ, ఆ తరువాత భక్తాహ రాజర్షయ, భక్తులైనటువంటి ఋషుల వంటి రాజులు. ఇది మనకి పురాణ ప్రసిద్ధమైనటువంటి విషయమే. అంబరీషుడు, జనక మహారాజు, భీష్ముడు మొదలైన వారంతా కూడా ఆ పరమాత్మను, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారే. వీళ్ళంతా కూడా అనిత్యం అసుఖం ఇమం లోకం ప్రాప్య. ఈ లోకం అనేది ఎలా ఉంటుంది అంటే అనిత్యం, నిత్యము కానటువంటిది, కానీ చూడంగానే నిత్యంలా కనిపిస్తుంది. ఈ భ్రమలో ఇక్కడ కనిపించే ఆనందాలన్నీ ఎప్పుడు మనతోనే ఉంటాయని మనం అనుకుంటాం, కానీ అది రత్నం కాదు, గాజు ముక్క అని మనం అర్థం చేసుకోలేం. అదేవిధంగా అసుఖం అన్నారు అంటే సుఖం నిజంగా ఉండదు, సుఖం ఉన్నట్లు మనం భావన చేస్తాం. అనారోగ్యం వచ్చినప్పుడు, మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు మనం మధుర పదార్థాన్ని కనుక స్వీకరిస్తూ ఉంటే అది నాలిక దగ్గర రుచిగానే ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి హాని మాత్రం రెండింతలు ఉంటుంది.
అదేవిధంగా ఈ లోకంలో సంసార తాపత్రయాల్లో ఉండేటువంటి ఆనందం ఎటువంటిది అంటే, మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధుర పదార్థాన్ని స్వీకరించడం ఎంత ప్రమాదమో, సుఖం లేనటువంటి ఇక్కడ సుఖముందనుకుని భ్రమించటం కూడా అంతే ప్రమాదము. కాబట్టి కానీ ఇక్కడ ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అటువంటి చోట మనం ఉన్నప్పటికీ కూడా ఏం చెయ్యాలి అంటే, ఈ దేహాన్ని ధరించింది కర్మవశం వల్ల కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని, ఇవన్నీ కూడా నిత్యములు కాదు, ఇవన్నీ కూడా సుఖమైనటువంటివి కాదు అనే జ్ఞానాన్ని పొందుతూ, ఈ లోకాన్ని మనం పొందినందుకు గాను వినియోగించుకుని సాధనతో అంతా పరమాత్మయే నిండి ఉన్నాడనేటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యంతో ఆ పరమాత్మను సేవించాలి అని ఈ శ్లోకంలో పరమాత్ముడు చెబుతున్నాడండి. మాం భజస్వ, నన్ను సేవించు అని చక్కగా పరమాత్ముడు మనందరికీ కూడా ఈ శ్లోకంలో అందించాడు. భీష్ముల వారు కూడా అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఇలాగే ప్రార్థన చేస్తారు. నేను చేసినటువంటి పాపకర్మల వల్ల లభించింది ఈ దేహం, దేవదేవ జీవాత్మక దేవవంద్య శంఖ చక్ర గదా పద్మ చారుహస్త వాసుదేవ త్రివిక్రమ వరద పరమపురుష ప్రణతియునర్చద కరుణ చూడు. నీవే సర్వజ్ఞుడవు సర్వాంతర్యామివని నాకు తెలుసయ్యా, నన్ను అనుగ్రహించు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, ఆయన అనుమతితో చక్కగా ఆయన దేహాన్ని విడిచిపెట్టాట. ఈ అర్జునుడు నువ్వు మీరిద్దరూ కూడా నరనారాయణ స్వరూపులే. నరుడు నారాయణుడు అను పరమమునులు జగము రక్షించుటకు కేలి జన్మమొంది సంచరించదరని పరాశరసుతుండు నారదుండును చెప్పిరి నాకు తొల్లి. నాకు తెలుసయ్యా, నరనారాయణ స్వరూపులే భూమిపై చక్కగా విహరిస్తూ ఉన్నారు పుణ్యాత్ములు, మహర్షులు వాళ్ళు. వారే ఈనాడు నా కంటికి కనిపిస్తున్నారు, వీరిద్దరూ వేరొకరు కాదు అని ఇదివరకే నాకు చక్కగా వేదవ్యాస మహర్షి తెలియజేశారు, నారద మహర్షి చెప్పి ఉన్నాడు అని భీష్ముల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఆ రాజర్షి చక్కగా వసులోకానికి చేరుకున్నట్టండి. అందువల్ల చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఏ కర్మని ఆచరించినా కూడా పరమాత్మయే అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి సంకల్పంతో బుద్ధితో చెయ్యాలి. అలా చేసినప్పుడు తెలిసి తెలియక ఉన్నటువంటి తప్పిదలములను స్వామి గ్రహించకుండా మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పి ఈ శ్లోకంలో చెబుతూ, ఎవరెవరు ఏ రకంగా పొందారు, ఎటువంటి వారినైనా కూడా నేను ఎలా అనుగ్రహిస్తాను అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తేటతెల్లంగా తెలియజేశాడు స్వామి. ఆ తరువాత శ్లోకం, మన్మనా భవ మద్భక్త మద్యాజీమాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. మన్మనాః భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామేవ ఏష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణ. ఈ శ్లోకంలో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మన్మనాః భవ, నా యందు మనస్సు నిలిపిన వాడివి అగుము. మద్భక్తః, నన్ను పూజించేటువంటి వాడవు అగుము. మళ్ళీ భవ అని ఇక్కడ కూడా అనుకోవాలండి. శ్లోకంలో భవ అనేటువంటిది ఒక్కసారే మనకు కనిపిస్తోంది, కానీ ఇక్కడ మనం దాన్ని ప్రతి చోటకి తెచ్చుకోవాలి. మన్మనాః భవ, నా యందు మనస్సు కలిగిన వాడివి అగుము. మద్భక్తో భవ, నా భక్తునవు అగుము. మద్యాజీ, నేనే పరమాత్మ స్వరూపుణ్ణి అంతటా నిండి ఉన్నాననేటువంటి జ్ఞానంతో నా సమర్పణగా యజ్ఞములను ఆచరింపుము. మాం నమస్కురు, నాకు నమస్కారం చెయ్యి. అలా చేసినట్లయితే ఏవం ఈ రీతుగా ఆత్మానం యుక్త్వా, నీ మనస్సుని నాతో కలిపి మామేవ ఏష్యసి మత్పరాయణ, నేనే దిక్కు అని తెలుసుకున్నటువంటి వాడవై మామేవ ఏష్యసి, నన్నే పొందుతావు. ఇంకొకసారి చూడండి, మన్మనాః భవ, నాయందే మనస్సు కలిగిన వాడివి అగుము. మద్భక్తః భవ, నా భక్తుడవు కమ్ము. అలాగే మద్యాజీ, నేనే సర్వస్వమని చక్కగా యజ్ఞయాగములన్నీ కూడా ఆచరించు. మాం నమస్కురు, నాకు నమస్కారం చెయ్యి. అలా చేసినట్లయితే ఏవం ఆత్మానం యుక్త్వా, ఈ రకంగా నన్ను కలిపి నీ మనస్సుని నాతో కలిపి మత్పరాయణ,
నేనే సర్వస్వము, నేనే దిక్కనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడివై మామేవ ఏష్యసి, నన్నే పొందగలవు అని చెబుతూ ఉన్నాడు. మన్మనాహ భవ. మన్మనాహ అంటే నాయందే మనస్సు కలిగిన వాడివి అగుము అంటే చక్కగా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయండి. మయి సర్వేశ్వరేశ్వరే నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైక తానే సర్వజ్ఞే సత్య సంకల్పే. సర్వేశ్వరేశ్వరే అంటే ఎన్నో రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ కనిపించినటువంటి దేవతామూర్తుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అనేటువంటి జ్ఞానం కలిగి అటువంటి వాడు పరమాత్ముడు, అందరి యందు ఉన్నటువంటి వాడు. నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతానే, మనకి ఏదైతే ఇష్టం లేదో దాన్ని తొలగించేవాడు, ఇష్టం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేవాడు. ఇష్టం లేనిది ఏమిటి అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించటం, పునరావృత్తి. ఆ పునరావృత్తి రహితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి వాడు, నిత్య కళ్యాణ స్వరూపుడైనటువంటి వాడు, సర్వజ్ఞే అన్నీ తెలిసినటువంటి వాడు, సత్య సంకల్పే ఏదైనా కూడా నిజమైనటువంటి సంకల్పంతో నడిపించేటువంటి వాడు, నిఖిల జగదేక కారణే సమస్తమైనటువంటి జగత్తునకు కూడా కారణభూతుడైనటువంటి వాడు. ఇక్కడ చూడండి, పరమాత్మ మన మనస్సులో ఉండాలి అని మనం అనుకున్నాం కదా. ఎలా ఉంటాడు పరమాత్మ? అంతటా ఉన్నటువంటి వాడిని ఎలా నిలబెట్టుకుంటాం మనం? ఏకాగ్రత నిలుస్తుందా? ఏ రూపంతో పెట్టుకుంటాం? అందువల్లనే పరమాత్మ యొక్క ఒక చక్కని రూపాన్ని మన మనస్సులో ముద్ర చేసుకుని ఆయన పట్ల మనస్సు ఉండేటట్లుగా మనం ప్రయత్నించాలి. ఆ విషయాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నారు. పుండరీకదళ అమల ఆయతాక్షే. ఎలా ఉంటాడు పరమాత్మ అంటే విశాలమైనటువంటి పద్మముల యొక్క పత్రముల వలె చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు. ఒకసారి ఊహించుకోవాలి మన మనస్సులో ఆ శ్రీనివాస పరబ్రహ్మ రూపాన్ని. స్వచ్ఛ నీల జీమూత సంకాశే, నల్లనైనటువంటి క్రొంగొత్తదైనటువంటి నీటితో నిండిన మేఘంలాగా ప్రకాశించేటువంటి వాడు. యుగపదుదిత దినకర సహస్ర సదృశే సదృశ తేజసి. ఒకేసారి వేల కొలది సూర్యులు గనక ఉద్భవిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో నిండినటువంటి వాడు. లావణ్యామృత మహోదధౌ, చక్కటి సౌందర్యము సౌకుమార్యమే అమృతతుల్యంగా ఉంటుంది ఆయనకి. ఆ అమృతం అంటే ఎలా ఉంటుంది? ఆ లావణ్యం అంటే పెద్ద సముద్రం, అమృత సముద్రం అంత అందంగా ఉంటాడటండి ఆయన. ఉదార పీవర చతుర్బాహౌ, అందమైనటువంటి చక్కని దృఢమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. అత్యుజ్వల పీతాంబరే, ప్రకాశవంతమైనటువంటి పట్టు పీతాంబరమును ధరించినటువంటి వాడు. అమల కిరీట మకర కుండల హార కేయూర కటక విభూషితే, స్వచ్ఛమైన బంగారుమయమైనటువంటి కిరీటమును అలాగే కుండలములను కూడా భుజకీర్తులను ధరించినటువంటి వాడు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్యమయ వపు ధృత శంఖచక్ర. శంఖచక్రములు ధరించి ఆ సూర్యుని లోపల నిజమైనటువంటి తేజస్సుతో బంగారుమయమైనటువంటి వికారంతో ప్రకాశించేటువంటి స్వామి ఎలా ఉంటాడో అలాగే ఈ పరమాత్ముడు వైకుంఠంలో ఎలా ఉంటాడు శ్రీ మహావిష్ణువు అంటే నల్లనైనటువంటి మేఘము వంటి చక్కని స్వరూపం కలిగినటువంటి వాడై ఆభరణములన్నీ ధరించి కనువిందు చేస్తూ ఉంటాడు. అపార కారుణ్య సౌశీల్య సౌందర్య మాధుర్య గాంభీర్య ఔదార్య వాత్సల్య జలధౌ. ఆయన యొక్క కారుణ్యానికి అవధి లేదు. భక్తుల పట్ల ఆయన చూపించేటువంటి సహృదయతకి సౌశీల్యానికి అడ్డు లేదు. మాధుర్యమైనటువంటి గంభీరమైనటువంటి చక్కని వాత్సల్యంతో ప్రేమతో కూడినటువంటి ఒక సముద్రుని లాంటి వాడు. అనాలోచిత విశేషాశేషలోక శరణ్యే, ఏ మాత్రం ఆలోచన లేనటువంటిదే ఆయనలో ఉన్నటువంటి విశేషం. భక్తుల్ని రక్షించడానికి ఆయన ఒక క్షణం కూడా ఆలోచించటండి. ఆ రకంగా లోకములన్నింటికీ కూడా శరణై ఉన్నటువంటి వాడు. ఆయన్ని పిలిస్తే వెంటనే వచ్చి రక్షిస్తాడు. అంతటి కరుణా సముద్రుడు. తైలధారావద విచ్ఛేదేన నివిష్టమనాహ భవ. అటువంటి స్వామి యందు ఎటువంటి మనస్సు ఉండాలి అంటే నూనె ధార ఏ విధంగా అయితే మధ్యలో తెగిపోకుండా ఒకే అవిచ్ఛిన్నంగా జాలువారుతూ ఉంటుందో, అంటే సంశ్లేషైక ధారకత్వము అంటారు.
ఎప్పుడూ కూడా స్వామితో కూడి ఉండటం, మధ్యలో ఎక్కడా కూడా వియోగం అనేది లేకుండా అంత చక్కటి ఏకాగ్రతతో స్వామి పట్ల మనస్సుని ఉంచు. అది ఇక్కడ చెప్పబడిన, ఈ శ్లోకంలో చెప్పబడిన మన్మనాభవ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థము. ఆ తరువాత మద్భక్త, నా భక్తుడవు కమ్ము అని చెప్తున్నాడు. నా భక్తుడివి అగుము అంటే అర్థం ఏమిటి అంటే అత్యర్థమత్ప్రియత్వేన యుక్త, స్వామి పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడై ఉండడమే భక్తుని యొక్క లక్షణము. ఏ రకంగా అయినా పరమాత్మకు వినియోగపడటమే. అంతేకాదు భక్తుడైనటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు చూడండి. ఆ భక్తుడిని చూచి లోకంలో వాళ్ళు భయపడకూడదు, అలాగే లోకంలో ఉన్న వాళ్ళని చూచి భక్తుడు భయపడకూడదు. స్థితప్రజ్ఞుడై ఉండాలి. ఆనందము దుఃఖము ఈ రెండు కూడా సమపాళ్లలో దేనికైనా కూడా ఒకే విధంగా స్పందించి తటస్థంగా ఉండేటువంటి ఉదాసీన బుద్ధి ఉండాలి. దేని పట్ల విపరీతమైనటువంటి కోరిక ఉండకూడదు. సర్వారంభములను విడిచిపెట్టాలి, అంటే నేనే చేస్తున్నాననేటువంటి ఆలోచనను విడిచిపెట్టాలి. దేనికి ఆనందం కానీ దుఃఖం కానీ కనిపించకూడదు. శత్రువు యందు మిత్రుని యందు కూడా ఒకే విధమైనటువంటి భావాన్ని అలవరుచుకోవాలి. ఇటువంటి భావాలతో ఆ స్వామివారిని సేవించినట్లయితే పరమాత్ముడు ఎందుకు కరుగడు, అటువంటి భక్తుడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాట స్వామి. అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవచ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. పరమాత్మ పాదాలకు మనం అర్పించేటువంటి నిజమైన పుష్పములతో పాటు ఈ అహింస, ఇంద్రియ నిగ్రహము, సమస్త ప్రాణుల యందు కూడా దయ, అదేవిధంగా శాంతి, తపస్సు, ధ్యానము, నిజము చెప్పటం, ఇలాంటి 8 రకములైనటువంటి పుష్పములు కూడా స్వామికి మిక్కిలి ప్రీతిపాత్రమవుతాయిట. ఆ తరువాత పదం చూడండి, మద్భక్త అన్న తర్వాత మద్యాజీ, నన్ను సేవించు, నా హోమములు చెయ్యి, యాగములు చెయ్యి, అలాగే నా కైంకర్యము చెయ్యి. మద్యాజీ అంటే కైంకర్యపరుడివి అగుము అని చెబుతూ ఉన్నాడు. కైంకర్యపరుడు అంటే ఒక సేవకునిలాగా పరమాత్మను సేవించటం. పరమాత్మయే అంతటా ఉన్నాడని స్వర్గాదులన్నీ విడిచిపెట్టి యజ్ఞయాగాదులు చేసి వెన్నీ శ్రీనివాసార్పణమస్తు అని ఏ విధంగా అయితే పరమాత్మకు అర్పణ చేసి పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతున్నామో అదేవిధంగా నిత్య కైంకర్యాల గురించి కూడా చెప్పబడి ఉన్నదండి. మద్యాజీ అంటే ఔపచారిక సాంస్పర్శిక అభ్యవహారికాది సకల భోగ ప్రధాన రూపహి యాగ. యజ్ఞం అంటే ఏమిటి అంటే పరమాత్మను 4 రకాలుగా సేవించాలటండి, కైంకర్యం చేయాలట. ఔపచారికము అంటే చక్కగా నీరాజనాదులు ఇవ్వటం. స్వామి నీ దివ్యమైనటువంటి విగ్రహమునకు మంగళమగుగాక, దృష్టి తగలకుండుగాక అని చెప్పి ఔపచారికం అంటే నీరాజనాదులు. మరి సాంస్పర్శికము అంటే ఏమిటి అంటే స్వామివారికి చక్కగా తోమాల, దోర్మాల, బాహువుల నుంచి కూడా కింద దాకా వ్యాపించే విధంగా చక్కని తులసిమాలలు, పుష్పమాలలు కూడా అందించటం, అర్పించటం. అభ్యవహారికము అంటే నివేదన, చక్కగా సాదం, అన్నం, అదేవిధంగా పండ్లు, ఇటువంటివన్నీ స్వచ్ఛమైనవి, మాలిన్యం లేనివి అన్నీ కూడా ఆ స్వామివారికి చక్కని ధాన్యములన్నీ కూడా నివేదన చేయటం. సాందృష్టికము అనేది 4వది. సాందృష్టికము అంటే అర్థం ఏమిటంటే ధూపదీపాలు. స్వామి ఇదిగో నీకు ధూపాన్ని ఆఘ్రాణింపజేస్తూ ఉన్నాను, దీపాన్ని సమర్పిస్తున్నాను అని స్వామిని ఈ రకంగా 4 రకాలుగా ఔపచారిక, సాంస్పర్శిక, అభ్యవహారిక, సాందృష్టికములనేవేవైతే ఉన్నాయో ఈ 4 రకాలైనటువంటి ఉపచారములు, కైంకర్యములు కూడా యజ్ఞమనే పిలవబడతాయి. ఏ విధంగా అయితే యజ్ఞంలో అంతా పరమాత్ముడే అని హోమం చేస్తూ హవిర్భాగాన్ని అందిస్తూ ఉంటామో అలాగే ఈ విధంగా నిత్య కైంకర్యాలు కూడా స్వామివారికి అర్పించి దాన్ని ఒక యజ్ఞంగా భావన చేయొచ్చు. ఇదొక్కటే కాదు, యజ్ఞములు అంటే అనేక రకాలు. మనం చాలాసార్లు గతంలో కూడా చెప్పుకున్నాం. ద్రవ్య యజ్ఞాలు, తపోయజ్ఞాలు, సమాజ సేవ, సంఘంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ పోగొట్టడానికి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి సహాయం చేయటం కూడా యజ్ఞమే, అన్నదానం చేయటం కూడా యజ్ఞమే. ఇటువంటి యజ్ఞాలు సమస్తమైన ప్రాణులకు సుఖం కలిగే విధంగా చేయటం కూడా యజ్ఞమే. ఈ రకంగా చేసి ఇన్ని రకాలుగా నీవు చక్కగా సంసిద్ధుడవై మాం నమస్కురు, నాకు నమస్కారం చెయ్యి. నమస్కారం చేయటం అంటే అలా వెళ్ళిపోతూ
ఒక చేత్తో ఇలా దండం పెట్టడం అనేటువంటి సంస్కారం ఈనాడు కనిపిస్తూ ఉన్నది. అలా కాదు, ఎలా చెయ్యాలి నమస్కారం అంటే కులశేఖరాళ్ళ వారు చెప్పారండి. బద్ధేనాంజలినా నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. నమస్కారం ఎలా చేయాలి? రెండు చేతులు జోడించి బద్ధేనాంజలినా నతేన శిరస, శిరస్సు వంచి, ఇంకా గాత్రై సరోమోద్గమై, ఆ నమస్కారం చేస్తూ భగవంతుని యొక్క ఆనందం అనేది మన హృదయంలో ప్రవేశించంగానే శరీరంలోంచి పులకరింత వచ్చి కేశములన్నీ కూడా నెక్కబడుచుకుని ఆనందానుభూతిని పొందుతూ నమస్కారం చెయ్యాలి. దర్శనానికి వచ్చాం, దండం పెట్టేశాం, ఈనాటికి నా బాధ్యత అయిపోయింది అని మళ్ళీ వెంటనే సంసార తాపత్రయంలోకి బయలుదేరటం అని కాకుండా ఆ స్వామిని దర్శించేటప్పుడే మనలో ఈ పులకింతతో కూడినటువంటి ఒక ఆనందానుభూతి అనేది మన దేహంలోనూ మనస్సులోనూ కలగాలి. అలాగే స్వామిని కీర్తిస్తూ ఉంటే గద్గద స్వరం, నా మీద కరుణతో కదా స్వామి నీవిక్కడ అవతరించి ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు, కీర్తిద్దామని గొంతెత్తితే ఆనందంతో కూడినటువంటి బాష్పములు గొంతులో అడ్డుబడి కంఠమంతా కూడా గద్గదమైపోతుంది కదా. దాన్నే కంఠేన స్వర గద్గదేన, గద్గదపూరితమైనటువంటి కంఠంతో ఉద్గీర్ణ బాష్పాంబున, కంటి వెంట ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే ఆ క్షణం ఆ విధంగా గనక పరమాత్మను సర్వాత్మన నమస్కారం చేసి దర్శించినటువంటి వారికి ఆనందం ఎందుకు కలగదు? ఇది మనం నిజ జీవితంలో అనుభవించేదే. అమృతప్రాయమైనటువంటి ఒక గానం వింటున్నాం అనుకోండి, భక్తి పాట, అందులో ఉచ్చైస్వరంతో ఒక చక్కని రాగం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు జారి అబ్బబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. ఆ భావన పరమాత్మని చూచినప్పుడు మనలో కలిగే విధంగా మనలో చైతన్యం వస్తే అదే పరమాత్మను సేవించటం, అదే పరమాత్మ చెంతకు చేరుకోవటం, అదే సర్వాత్మన స్వామికి మనం సమర్పించుకోవటం. ఆ భావనతో నమస్కురు, నాకు నమస్కారం చెయ్యి. ఏవం ఆత్మానం యుక్త్వా, ఈ రకంగా నీ మనస్సుని నాతో కలిపి అనవధికాతిశయ ప్రీత్య మదనుభవ సమర్థం మనఃప్రాప్య, అడ్డం లేనటువంటి అతిశయించినటువంటి ప్రీతితో, మిక్కిలి ప్రేమతో, నిజమైన భక్తితో నన్ను అనుభవిస్తూ ఉండేటువంటి మనస్సుతో నన్ను పొందినటువంటి వాడివై మామేవ ఏష్యసి, నన్నే పొందుతావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రకంగా చేసినటువంటి వారికి పరమాత్ముడు ఎందుకు లభించడు? ఇందులో కష్టమేమున్నది? నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని హృదయంలో నిలుపుకుని దర్శించటానికి కష్టమైనటువంటి వాళ్ళు సగుణ రూపమైనటువంటి పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని మనస్సులో నిలుపుకుని పరమాత్ముడంటే ఇలా ఉంటాడని చక్కగా భావన చేసి చక్కగా శంఖచక్రాదులతో నిలిచి ఉన్నటువంటి అర్చావతారమూర్తిని దర్శించినట్లయితే అది పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమవుతుంది. ఏ ఉపాసనైనా కూడా సర్వాత్మన అంతటా పరమాత్ముడు ఉన్నాడనేటువంటి లక్ష్యమే ప్రధానం. తదేవం లౌకికాని శరీరధారణార్థాన్ని వైదికాని చ నిత్య నైమిత్తికాని కర్మాణి మత్ప్రీతయే. ఈ లోకంలో జరిగేటువంటి కర్మలు ఉంటాయి, శరీరాన్ని ధరించడమే ప్రయోజనం. శరీరాన్ని ధరించినందుకు నిజమైన ప్రయోజనం ఏమిటి అంటే మనం ఆచరించేటువంటి లౌకికమైన వైదికమైనటువంటి కర్మలన్నింటినీ కూడా మన్నిమిత్తం, నా కోసమే, పరమాత్ముని కోసమే చేస్తున్నాము, నేను పరమాత్ముని దాసుడను అనేటువంటి భావనతో సతతం మత్కీర్తన యతన సంస్కారాదికాను ప్రీత్యా కుర్వాణ, ఎంతో ప్రేమతో చేస్తూ మన్నియామ్యం నిఖిల జగతు మచ్చేషతైక రసమితి చ అనుసంధాన, ఇదంతా స్వామి నియమించాడు, నాదేముంది అని కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని విడిచిపెట్టి లోకమంతా కూడా స్వామి దాసమయంగా ఉంది, స్వామిని సేవిస్తూ ఉన్నది అనేటువంటి ఒకే ఒక భావంతో అత్యంత ప్రీతితో మద్గుణగణంచ అనుసంధాయ, స్వామి గుణములన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అహరహ ఎల్లవేళలా కూడా ఉక్త లక్షణమిదం ఉపాసనం ఉపాదదాన మామేవ ప్రాప్స్యసి, ఈ రకమైనటువంటి లక్షణాలతో ఏకాగ్రతతో ఆ స్వామిని సేవించినట్లయితే పరమాత్ముడు కదిలి వచ్చి మనను అనుగ్రహిస్తాడనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఎంతో సౌలభ్యమైనటువంటి ఎంతో సుకరమైనటువంటి మార్గాన్ని పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా
తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి శ్లోకంలో ఉన్నటువంటి విషయాన్ని మరొక్కసారి భావన చేద్దాం. మన్మనాభవ, నా యందు మనస్సు కలిగిన వాడి వగుము. మద్భక్తో భవ, నా భక్తుడు వగుము. మద్యా, ఏమి చేసినా కూడా నన్ను సేవించినట్లుగా భావన చెయ్యి. మాం నమస్కురు, సర్వాత్మన హృదయపూర్వకంగా నమస్కారం చెయ్యి. ఈ రకంగా నీ మనస్సును నాతో కలిపి ఏవం ఆత్మానం యుక్త్వా మత్పరాయణ, నేనే దిక్కని నమ్మినటువంటి వాడివై మామేవ ఏష్యసి, నన్నే పొందగలవు అని ఈ శ్లోకంలో పరమాత్మ చక్కగా తెలియజేశాడు.